ఉండదు కదా. కాబట్టి బంగారాన్ని కొనుక్కుంటాడు ఇంట్లో నగలకు అవసరమైనంత. మిగతా 80 రూపాయలు ఎక్కడ తీసుకొస్తాడు? ఓ షాప్ కొన్నాం అనుకోండి, ఓ రోడ్డు మీద ఒక స్థలం కొని షాప్ కట్టించుకున్నాడు, అద్దెలకి ఇచ్చుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా. ఒక ఏది ఫ్లాట్ కొనుక్కుందాం, పడి ఉంటది మన పిల్లలకు, ఇట్లా వీడికి 10 లక్షల రూపాయల లాభం వస్తుందంటే 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకుంటాడు. ఒకేసారి కాదు, ముందు లక్ష చొప్పున కట్టొచ్చు అనుకున్నాడు అనుకో, కడతాడు అట్లా. లేదా అప్పు చేసి ఇంకో 5 లక్షలు తీసుకొచ్చి కొనేస్తాడు. ఇది వ్యాపారస్తుడు డేర్ చేయగలడు, ఉద్యోగస్తుడు చేయలేడు. ఇంకోటి, ఉద్యోగస్తుడు ఒక ఇల్లు చూసుకుంటాడు, తనకి 4 ఇల్లు కావాలనుకోడు కదా ఉద్యోగస్తుడు. ఇంకోటి, అంత డబ్బులు ఉండవు కదా ఉద్యోగస్తుడి దగ్గర. డబ్బు రొటేట్ అయ్యేది ఎవరి దగ్గర? వ్యాపారస్తుడు. ఎప్పుడైతే వ్యాపారి దగ్గర డబ్బులు లేవో, రియల్ ఎస్టేట్ లేదు. అమరావతి ఎంత భూమి జరుగుతున్నది రోజు చూస్తే నిజంగా అక్కడ చాలా అద్భుతం చంద్రబాబు గారు చేస్తోంది. వేలాది వెహికల్స్ కనబడుతున్నాయి అక్కడ. గుంటూరు కృష్ణా జిల్లా నుంచి రోజు పోతున్నటువంటి అవేవి మోసుకొచ్చేవి, తోసుకొచ్చేవి, తోలుకొచ్చేవి అన్నీ ఉన్నాయి కదా, ప్రొక్లైనర్లు, ఇవన్నీ కూడా విపరీతంగా కనబడుతున్నాయి అక్కడ. బోళ్ళంత మందికి పని దొరికింది అక్కడ ఆ పనులు. సార్, వాస్తవానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు ఇప్పుడు మీరు చెప్పినట్టు గుంటూరు కృష్ణా జిల్లాల్లోనే జగన్మోహన్ రెడ్డికి ఆదరణ చాలా తగ్గిపోవాలి. ఎందుకంటే అక్కడ ఆ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి. మొన్న అంబటి రాంబాబు గారు గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తే ఈయన ఏ స్థాయిలో జనం వచ్చారు, నేను కృష్ణా జిల్లాకు వస్తే ఏ స్థాయిలో జనం వచ్చారు. అంతెందుకు మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా